సర్పంచుల సమస్యలపై తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గవర్నర్ను కలిశారు. జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 8 మంది ప్రతినిధులు గవర్నర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ నిధులు రాక ఆర్థికంగా చితికిపోయామని గోడు వెళ్లబోసుకున్నారు. సర్పంచుల కాల పరిమితి ముగిసి 6 నెలలు గడుస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. దీనిపై గవర్నర్ రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారని జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి పెండింగ్ బిల్లులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను తమ సొంత డబ్బులతో చేశామని ఫోరం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. తమ ఆస్తులు తాకట్టు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేశామని చెప్పారు. బిల్లులు రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని వేడుకుంటున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో చేసిన సర్పంచుల అభివృద్ధి పనులపైన బిల్లులపైన ప్రభుత్వం 6 నెలలైనా స్పందిస్తలేదు. కాబట్టి ఇవాళ మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా సర్పంచులు అక్కడక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ కొంతమంది సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాటిని నివారించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ పనులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులపై స్పందించి దానికి అనుకూలంగా బిల్లులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇవాళ మేము అనేక సార్లు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కానీ అందరికీ వినతి పత్రాలు అందజేసిన స్పందన లేదు. కాబట్టి ఇవాళ పరిస్థితి గవర్నర్ దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం అందజేసాం. తెలంగాణ రాష్ట్రంలో